షాంఘై సహకార సంస్థ ఎస్సీఓలో పూర్తి సభ్యత్వం కోసం తాము ప్రయత్నిస్తుంటే ఇండియా ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటోందని విమర్శిస్తోంది అజర్బైజాన్. పాకిస్తాన్కు మద్దతునిస్తున్నందున ఇండియా తమపై ప్రతీకారం తీర్చుకుంటోందని ఆ దేశ మీడియా కోడే కూస్తోంది. ఇండియా అనవసరంగా తమ పట్ల ప్రతికూలంగా వ్యవహరిస్తోందని, ఇదేం పద్ధతని అంటోంది. అయితే వాస్తవానికి అజర్బైజాన్ మొదట్నుంచి పాకిస్తాన్కు అన్ని విధాలుగా దన్నుగా ఉంటూ ఇండియాకు వ్యతిరేక వైఖరితో విమర్శల పాలైంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతునిచ్చి చేతులు కాల్చుకుంది. దీంతో ఆ దేశ వ్యవహారాలు చూసే మనవాళ్లు ఝలకిద్దామని డిసైడ్ అయ్యారు. ఇండియాను తేలిగ్గా తీసుకుంటే ఏమవుతుందో తెలిసేలా ఓ మాస్టర్ స్కెచ్ వేశారు. ఒక్క దెబ్బకు అజర్బైజాన్ ప్రధానికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. అజర్బైజాన్ దరఖాస్తును ఇండియా బ్లాక్ చేసిందంటూ ఇప్పుడు ఆ దేశం వగల ఏడుపులు ఏడుస్తోంది. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమంటోంది. అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్ టియాన్జిన్లో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో సమావేశమై తన ఆవేదనను వెళ్లగక్కాడు. ఓవైపు తనను దేక్కేవాళ్లు లేక తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తలపట్టుకుంటుంటే అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం తీరు రోలొచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్టయింది. అయితే ఈ సందర్భంగా తాము ఇండియా విషయంలో జోక్యం చేసుకోవడం లేదని, పాకిస్తాన్తో మాత్రం తమ ప్రేమ సాన్నిహిత్యం కొనసాగుతాయంటూ ఆ దేశ అధ్యక్షుడు స్పష్టం చేయడంతో తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో వేరే చెప్పనే అక్కర్లేదు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అజర్బైజాన్తో పాటుగా పాకిస్తాన్ వైఖరిని సమర్థిస్తోన్న మరో దేశం టర్కీ. ఈ రెండు దేశాలు పాకిస్తాన్పై వల్లమాలిన ప్రేమతో మతం ఆధారంగా చేస్తున్న రాజకీయాన్ని ఇండియా కరెక్ట్ ప్లేస్లో ఓ రేంజ్లో ఎండగట్టింది. ఇండియా తీరును అజర్బైజాన్ టీవీ బ్రాడ్కాస్టర్ అనెవిజెడ్ ఆ దేశ ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కూటమిలో తాము భాగస్వామి కాకుండా ఇండియా అడ్డుకుందని, ఇదంతా పాకిస్తాన్తో సఖ్యతగా ఉండడం వల్లేనంటూ వాపోయింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో అజర్బైజాన్ బహిరంగంగా పాకిస్తాన్కు మద్దతు ప్రకటించి చేతులు కాల్చుకుంది. అమెరికాతో సహా ఎవరు కూడా ఆపరేషన్ సింధూర్ను మెచ్చుకోకపోయినా పహల్గాం దాడిని మాత్రం ఖండించారు. కానీ అజర్బైజాన్ మాత్రం దాడిని కూడా ఖండించడానికి పదాలు వెతుక్కుంది. సో మొత్తంగా ఇండియా జోలికొస్తే వదిలిపెట్టబోమని మోడీ సర్కార్ అజర్బైజాన్ పాలకులకు స్పష్టం చేసింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే ఆ దేశానికి మేలు, లేదంటే ఇక అంతే సంగతులు.